అందరూ ఒకసారి మీరు ఎప్పుడూ తెరువని బహుమతి ఉంది అంటే మీరు నమ్మగలరా? ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది, ఎంతో శ్రేష్టమైనది, కానీ అది ఉచితమైనది. అయితే దాన్ని కొందరు పొందలేకపోతున్నారు. వీరు ఎవరు, ఎందుకు అనేది చూద్దాం. దేవుడు ఒక బహుమతిని ప్రజల ఎదుట పెట్టి, ఇది మీకోసమే, తెరచి పొందుకొనుడి అని వ్రాయించి ఉన్నాడు. అయితే ఈ బహుమతి ప్రజలు పొందకుండా దుష్టుడు ఎలా దారి మళ్లించాడో, దాన్ని చివరి వరకు ఎవరు పొందుకున్నారో చూద్దాం రండి. ఏం చేస్తాం, దేవుడు మీకోసం అని బొమ్మలని గిఫ్ట్లని ఇవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టాడు. నాకు తల నొప్పిగా ఉంది. ఇది గిఫ్ట్ అంట, తెచ్చేవరో ఇక్కడ పెట్టారు. ఇది శ్రేష్టమైందంట, విలువైందంట, ఉచితమైందంట. ఇది మీకు కావాలా? తెరవనివ్వను. ఎవరొచ్చి తెరుస్తారో నేను ఇక్కడ కూర్చొని చూస్తా. అలా సాతానుడు ఆ బహుమతిని ఎవరు తెరుద్దామని చూస్తారో వారిని చెడగొట్టడానికి పొంచి చూస్తే మెటాసియో గారు ఫోన్ చేస్తున్నారు సార్. మార్క్ గారు, ప్రజలందరూ మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లే వాడుతున్నారండి. నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, దాని గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేద్దాం? ఓకే ఓకే, వాడండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడండి. అది నా పరిపాలన, అది నా రాజ్యం. సార్ మీకు ఫ్రీ ఫైర్ సిఇఓ గారు ఫోన్ చేస్తున్నారు సార్. ఫారెస్ట్ లీ గారు, అవేవో ఆ పిల్లలందరూ మీ ఫ్రీ ఫైర్ లో ఎక్కువ ఆడుతున్నారండి. అవేవో ఫ్రీ ఫైర్ డైమండ్స్ ఉన్నాయంట కదా, అవేవో ఫ్రీగా వదలొచ్చు కదా, మాకు కూడా ఉపయోగపడుతుంది. ఉచితంగా జీవితాంతం వదులుతాం. మీరు ఫ్రీ ఫైర్ ఆడాలి, పబ్జి ఆడాలి, సండే స్కూల్ కి పోవద్దు, చర్చికి పోవద్దు. సార్ మీ గూగుల్ సిఇఓ ఫోన్ చేస్తున్నారు సార్. పిచ్చయ్య గారు, ఒక నిమిషం. ఏంది ఇది? ఒరే, తెరిచేటట్టు ఉండరా? ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైనదా? విలువైంది, శ్రేష్టమైంది అంటే మ్యూజియం లోనే ఎక్కడో పెడతారు, ఇక్కడ ఎందుకు పెడతారు? నీ పన్ను చూసుకోపో, వెళ్ళి ఇడికెళ్ళి. ఏమైంది సార్ అక్కడే ఆగారు? ఏం లేదు, ఈ బహుమతి ఎంతో ఉచితమైనది, విలువైనది అంటే చూస్తున్నా. మీరు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యండి చిన్న గిఫ్ట్ కోసం ఆగారా సార్? వెళ్ళి ఇడికెళ్ళి పో. ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైనది అంట. శ్రేష్టమైనది అయితే ఇంత ఫ్రీగా ఎందుకు పెడతారు సార్? మనకు ఎన్నో మీటింగ్లు ఉన్నాయి, పదండి సార్ పోదాం. మర్చిపోయా, సరే పద. తర్వాత ఉంటదిలే నాతో మీకు మీటింగ్. బిజినెస్ మ్యాన్ మరియు అతని పిఏ వారికున్న బిజీ పనిలో మునిగిపోయి ఆ బహుమతిని పొందకుండానే వెళ్ళిపోతారు. అమ్మో ఎంత కష్టమో, చదువుకోవాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, నాకేమో సైన్స్ రాదు, ఇంగ్లీష్ రాదు, మ్యాథ్స్ రాదు, ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఏమో. ఈమెకే ఉన్నాయి కష్టాలు, బాధలు ఈ లోకంలో. ఉచితమైనదంట, విలువైనదంట. నీ పన్ను చూసుకోపోతే అంత తెరవాకు. తీద్దామా? వద్దు, నీకు పనులు ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్ వర్క్ ఉంది, ఆ పోయిట్కెళ్ళి వెళ్ళిపోతాం, కష్టాలు ఎక్కువైపోతాయేమో. అది మన బ్యాచ్ వచ్చి వీళ్ళు తెరవర్లే, ఎట్లయినా మన బ్యాచ్. ఏం చూస్తున్నావే అప్పటి నుంచి? చేతికేమో అయిపోతున్నట్టుంది కదా. నేను అవునవును, మొన్నే కొన్నా. అవునా, ఎంత ఉంటది? 1 lakh పడ్డది. 100 రూపాయలు పెట్టి ఏదో కోటి బజార్ కడగొన్నది. ఈమెకి ఎక్కడ, ఈమె ముఖానికి 1 lakh. అవునవును, చేతిలో ఏదో ఫోన్ కనిపిస్తుంది, ఐఫోన్ లెక్కుంది. నేను మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది. అవునా? ఏంటో కొట్టుకొని వచ్చింది, ఈమెకి ఎక్కడ ఫోన్. మన పాట ఉంది కదా, పెట్టు. సరే పెడుతున్నా. మన పాట మస్తుంది, మంచిగా వస్తుంది కదా. మన పాట మళ్ళీ. ఇదేంటిది? ఉచితమైనదంట, శ్రేష్టమైనదంట, విలువైనదంట. నువ్వు మా బ్యాచ్ రా, దాన్ని చూడొద్దు. ఇదేదో ఉచితమైన శ్రేష్టమైనదంట, ఏందో చూస్తున్నా, ఓపెన్ చేద్దాం ఒకసారి. వద్దు, అవసరం లేదు, పద వెళ్ళిపోదాం. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం కదా. వద్దు, అవసరం లేదు, పద వెళ్ళిపోదాం. టైం మీ ఫ్రెండ్ మాట నువ్వు. చిట్టిగాడిది బర్త్డే కూడా ఉంది కదా, గిఫ్ట్ తీసుకున్నట్టు ఉంటది, ఒకసారి తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా. ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ కూడా లేదు కదా. అది పనికి సరిపోదే, మనం అంతా రిచ్ కదా, మంచిది కొనాలా. సరే సరే, అంతేలే. వెళ్ళు, అట్లా ఉంటది మళ్ళీ మనతోని. అలా ఇద్దరు సంతోషకరమైన వ్యక్తులు ఆ బహుమతి విలువ తెలుసుకొనలేక తెరవకుండానే వెళ్ళిపోయారు.
అందరినీ చెడగొట్టి అలసిపోయా, కాసేపు పడుకుందాం. నేను చాలా బాగా చదువుకున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడతా. అబ్బో, ఈ దేవుడు మూఢనమ్మకాలు మనకి సెట్ కావు. అవునా? A+B చదువుకున్న పిచ్చిదేమే, చదవని పిచ్చోని చూస్తుంటే చదివిన పిచ్చిదేమే ఎట్లయినా తెలియదు. తనకున్నదే అపారమైన జ్ఞానమని ఇంకా ఎవరికి లేదు అని గర్వంతో ఉన్న విజ్ఞానవేత్త కూడా ఆ బహుమతి తెరవలేదు. అయితే ఇప్పటికైనా ఆ బహుమతి ఎవరు తెరుస్తారో చూద్దాం. అందరిని చెడగొట్టి అలసిపోయా, కాసేపు ఎంటర్టైన్మెంట్ కి పోదాం. హాయ్ బొమ్మ, మనం ఆడుకుందామా? చిన్న పాప వచ్చింది. ఆడుకోమన్నది. నీ కాలేజీ ఎంత బాగుంది. హాయ్ టెడ్డీ. సర్లే ఆడుకోక, నా బాక్స్ ముట్టుకోకు. తెరవకు, దాన్ని చూడకు. అబ్బా, నేను చూడలేకపోతున్నా. ఏ దేవుడు నాకు ఇచ్చిన ఉచితమైన బహుమతి. ఇక్కడ బైబిల్ దేవుణ్ణి సూచిస్తుంది. చివరకు ఒక చిన్నారి ఆ బహుమతి తెరచింది. చూశారు కదా, ఈ లోకంలో ఎంతో మంది జ్ఞానులు, భక్తులు, సంపన్నులు ఉన్నారు. కానీ ఓ చిన్న అమ్మాయి ఆ బహుమతి తెరిచింది. దీని మర్మం ఏమిటి అంటే, మనం మన సొంత జ్ఞానం, సంపదలు, తెలుసు అనే గుణం కలిగి ఉంటే దేవుణ్ణి చేరలేము. ఆయన ఇచ్చే ఉచితమైన కృప, శ్రేష్టమైన రక్షణ పొందుకోలేము. ఎప్పుడైతే ఆ చిన్నారిలా నేర్చుకునే గుణము, పొందుకునే గుణము, దేవుని మీద నమ్మకం ఉంటుందో అప్పుడే ఆ గొప్ప ఉచితమైన రక్షణ పొందగలము. దేవుడు మనకిచ్చే ఉచితమైన బహుమతి ఆయన రక్షణ, ఆయన యొక్క కృప. అది ఎంతో విలువైనది మరియు శ్రేష్టమైనది. కానీ అవి ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. కాబట్టి ఇంకా రక్షింపబడని వారు ఎవరైనా ఉంటే ఆయన ఇచ్చే ఈ ఉచితమైన బహుమతి, రక్షణను పొందుకొని ఆయన కృపకు పాత్రలం అవుదాం. శ్రేష్ఠ గ్రంథం బైబిల్, శ్రేష్ఠ గ్రంథం బైబిల్. అనుదినం to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Thank you.